రాఖీ పండుగ. గట్టు చింకీ స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, ఎందుకంటే రాఖీ పండుగకి 2 రోజులు సెలవు కాబట్టి. చింకీ, రాఖీ పండుగ నాడు చాలా మజా వస్తుంది కదా. చాలా రకాల స్వీట్స్ తినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను నేను. అవును గట్టు, స్వీట్స్ తో పాటు నాకు చాక్లెట్స్ కూడా వస్తాయి, ఇంకా చాలా గిఫ్ట్స్ కూడా. అవును, ఎందుకంటే నువ్వు నాకు రాఖీ కడతావు కాబట్టి. కానీ ఇది చాలా తప్పు. నిన్ను నేను రక్షించాలి, ఇంకా చాక్లెట్స్ అన్ని కూడా నువ్వే తీసుకుంటావు. ఆ మాట విని చింకీ ఆలోచనలో పడుతుంది. తను ఏదైనా చెప్పేలోపే ఒక దగ్గర గట్టు ఆగిపోతాడు. ఏమైంది గట్టు, నువ్వెందుకు ఆగిపోయావు? అరే, అక్కడ చూడు చింకీ, కుక్క ఉంది. నాకు కుక్కలంటే ఎంత భయమో నీకు తెలుసు కదా. అరే హా, కానీ నువ్వు భయపడకు గట్టు, మామూలుగా నడువు, అది నిన్ను ఏమి చెయ్యదు. కాని గట్టు మాత్రం ముందుకు వెళ్లకుండా నడుస్తూ ఉంటాడు. అది చూసి కుక్క లేచి గట్టు మీద అరుస్తూ ఉంటుంది. అది అరిచేసరికి గట్టు భయపడి చింకీ వెనక దాక్కుంటాడు. కాపాడు కాపాడు చింకీ, అది నన్ను కరుస్తుంది, కాపాడు. చింకీ ఆలస్యం చేయకుండా ఒక స్టిక్ తీసుకుంటుంది. హట్ హట్, వెళ్ళి ఇక్కడ నుంచి. గట్టు, ఆ కుక్క వెళ్ళిపోయింది, ఇంక నువ్వు భయపడకు. థ్యాంక్ యూ చింకీ, దాన్ని చూసి నాకు చాలా భయమేసింది. ఇక పద, మనం త్వరగా ఇంటికి వెళ్దాం. ఆ గట్టు పద. గట్టు చింకీ ఇంటికి వెళ్ళిపోతారు. కాని చింకీ మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది. అమ్మ కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది. పిల్లలు వచ్చేసారా? అమ్మా, మీకు తెలుసా, వచ్చేదారిలో మాకొక కుక్క ఎదురైంది. నేనైతే చాలా భయపడిపోయాను, కానీ చింకీ దాన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టింది, అందుకే త్వరగా వచ్చాం. చింకీ, నీకు ఏమైంది? ఎందుకంతా సైలెంట్గా ఉన్నావు? అమ్మా, ఇవాళ నేను ఆ కుక్క నుంచి గట్టుని రక్షించాను. నువ్వు చాలా మంచి పని చేశావు. అయితే ఈ విషయం అస్సలు నిజం కాదు, గట్టు మాత్రమే నన్ను రక్షిస్తాడు అని. మరి నేను కూడా గట్టుని రక్షిస్తాను. అలాంటప్పుడు నేను మాత్రమే గట్టుకి రాఖీ ఎందుకు కట్టాలి? గట్టు నాకు కట్టాలి కదా. చింకీ మాటలు విని అమ్మా ఇంకా గట్టు చాలా ఆశ్చర్యపోతారు. నువ్వు చెప్పింది నిజమే చింకీ, కానీ... అమ్మా, చింకీ చెప్పింది కూడా నిజమే కదా. ఈసారి మేము ఇద్దరం ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాము, ఒకరినొకరం రక్షించుకుంటాం, ఇద్దరికి కూడా చాక్లెట్స్ వస్తాయి. అలా అయితే మా ఇద్దరికి కూడా చాలా మజా వస్తుంది. ఓహో, గట్టు, నువ్వైతే ఎప్పుడు చాక్లెట్ గురించి ఆలోచిస్తావు. పిల్లలు, మీరు అలా జరగాలి అనుకుంటే అలాగే జరుగుతుంది. అదే రోజు రాత్రి నాన్న గట్టు ఇంకా చింకీల కోసం రాఖీ పండుగకి సంబంధించిన అన్ని సామాన్లు తీసుకొనొస్తాడు. రాఖీలు, స్వీట్లు ఇంకా చాక్లెట్లు. గట్టు ఇంకా చింకీ త్వరగా స్నానం చేసి రెడీ అవుతారు. పిల్లలు, 8 అయ్యింది. రాఖీ కట్టుకోవడానికి ఇదే మంచి సమయం. లేచి ఇద్దరు ఒకరికొకరు రాఖీ కట్టుకోండి, సరేనా? పిల్లలు, ఇది మీ ఇద్దరికి కూడా స్పెషల్ రాఖీ పండుగ. సరే, అయితే నేను ముందు గట్టుకి రాఖీ కడతాను, తర్వాత గట్టు కడతాడు. ఓకే చింకీ, నేను కూడా నా రాఖీ తీసుకుని వస్తాను. గట్టు వెళ్తాడు, ఇంకా త్వరగా రాఖీ తీసుకునొస్తాడు. వచ్చేటప్పుడు అతను కింద పడిపోబోతాడు, కాని చింకీ అతన్ని పట్టుకుంటుంది. గట్టు, ఎందుకు పరిగెడుతున్నావు? మెల్లగా రావచ్చు కదా. చూడు గట్టు, నేను నిన్ను ఇంకొకసారి రక్షించాను. సరిగ్గా చెప్పావు చింకీ నువ్వు. గట్టుకి చింకీ అతని ఫేవరెట్ రాఖీ కడుతుంది. ఆ తర్వాత గట్టు తనకి చాక్లెట్స్ ఇస్తాడు. ఇప్పుడు నా వంతు చింకీ. ఇక్కడ చూడు, నేను నీకోసం ఎంత అందమైన రాఖీ సెలెక్ట్ చేశాను. ఇది చాలా అందంగా ఉంది. ఆ తర్వాత గట్టు చింకీకి రాఖీ కడతాడు. చింకీ కూడా అతనికి చాక్లెట్ ఇస్తుంది. ఫైనల్లీ ఈసారి రాఖీ పండక్కి నాకు కూడా చాక్లెట్స్ వచ్చాయి. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. గట్టు, నువ్వింకా ఏ విషయం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనెప్పటికీ నిన్ను కుక్క నుండి కాపాడుతాను, నీకు రక్షగా ఉంటాను. ఒప్పుకోవాలి చింకీ, నువ్వైతే నిజంగా తెలివైన దానివి, ఇంకా స్ట్రాంగ్ గర్ల్ కూడా. హా నానా. గట్టు ఇంకా చింకీ అమ్మా నాన్నలతో ఆ రోజంతా చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళు మరుసటి రోజు స్కూల్కి వెళ్లడం కోసం ఎక్సైటింగ్గా ఉంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరూ అబ్బాయిలు వాళ్ళ రాఖీలు ఒకరికొకరు చూపించుకుంటూ ఉంటారు. కానీ చింకీ చేతికి రాఖీ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా హరి ఇలా అంటాడు. చింకీ, నీ చేతికి రాఖీ ఉందేంటి?
అయినా చింకీ ఆ రాఖీని నీకు ఎవరు కట్టారో? ఫ్రెండ్స్, ఈసారి నేను మాత్రమే గట్టుకి రాఖీ కట్టలేదు, గట్టు కూడా నాకు కట్టాడు. కానీ అలా ఎందుకు చింకి? రాఖీ అక్క చెల్లెలు కదా కడతారు. ఎందుకు అలా ఎందుకు? నేను కూడా గట్టుని చాలాసార్లు రక్షించాను. కొన్ని రోజుల క్రితం ఒక కుక్క నుండి కాపాడాను. అతనికి ఆరోగ్యం బాగాలేనప్పుడు హోంవర్క్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశాను. అందుకే నేను అమ్మ నాన్నలతో చెప్పాను, నేను కూడా గట్టుని రక్షిస్తాను కాబట్టి గట్టు కూడా నాకు రాఖీ కట్టాలి అని. నువ్వు సరిగ్గా చెప్పావు చింకి. అలా అయితే గట్టు నాకు కూడా రాఖీ కట్టాలి. నేను ఎన్నిసార్లు గట్టుని మ్యామ్తో తిట్లు తినకుండా కాపాడాను. కానీ రాఖీ పండుగ అక్క తమ్ముడు అన్నా చెల్లెళ్ళ పండుగ అంటారు కదా, కాబట్టి రాఖీ కూడా కేవలం వాళ్ళిద్దరు మాత్రమే కట్టుకోగలరు. బంటి, నీకు ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతాను. అది కూడా నిజమే. ఆ తర్వాత క్లాసులో అందరూ చింకీ రాఖీ చూస్తారు, ఇంకా తనని బాగా పొగుడుతారు. చింకీ కూడా గట్టుతో రాఖీ కట్టించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.